హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో సైడ్ జాయింట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. చాలామంది బిగినర్స్ బ్లౌజ్ అయితే నీట్‌గా కుట్టేస్తారు, కానీ సైడ్ జాయింట్స్ దగ్గర మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఈ 3 పాయింట్స్ అయితే తెలిసుండాలండి. అలా అయితేనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఫిట్టింగ్ అనేది బావుంటుంది. ఆ 3 పాయింట్లు ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ బ్లౌజ్ అయితే మొత్తం కుట్టేసాము. సైడ్ జాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సైడ్ జాయింట్స్ చేసుకోవడానికి మనం ముందుగా నడుము లూజ్ అనేది చూసుకోవాలి. నడుము లూజ్ చూసుకోవడానికి ఈ విధంగా కాజా పట్టి దగ్గర వదిలేసి మనం ఇలా స్ట్రైట్‌గా పట్టుకొని కొలత అనేది తీసుకోవాలి. చూడండి, నడుము లూజ్ వచ్చేసి మనకు 30.5 వచ్చింది కదా. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకు నడుము లూజులో 4 భాగాన్ని అయితే తీసుకోవాలి. మనకు నడుము లూజ్ వచ్చేసి 30.5 కదా. 30.5కు ఈ విధంగా టేప్ అనేది పెట్టేసుకొని మరలా అందులో హాఫ్ అనేది పెట్టుకోవాలి. 30.5లో 4వ భాగం వచ్చేసి 7.5 మీద ఒక గీత వచ్చింది. అక్కడికి మార్క్ చేసుకుందాం మనము. చూడండి, కింది వైపున కూడా మార్కింగ్ అనేది వేసుకోండి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అనేది మార్కింగ్ వేసుకుందాము. బ్యాక్ సైడ్ 7.5 మీద ఒక గీత వచ్చింది కదా, ఫ్రంట్ సైడ్ కూడా 7.5 మీద ఒక గీత పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కాజా పట్టి వదిలేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను 3 పాయింట్లు అని చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం చంక దగ్గర కరెక్ట్ కొలత అనేది తీసుకోవాలి. బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని చంక దగ్గర ఈ విధంగా కొలత అనేది తీసుకోవాలి. మనకు 8 ఇంచుల మీద ఒక గీత వచ్చింది కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున మార్కింగ్లు అనేవి ఒకే సైడ్ రాకపోతే మనం 2 మార్కింగ్ల మధ్యలో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, అర్థమవుతుందా? ఇలా పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. బిగినర్స్ అయితే కంపల్సరీ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ కుట్టు మీద నుంచే మనము లైన్ మీద నుంచి మనము స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. మనం చంక వరకు మార్కింగ్ పెట్టినాం కదా, అక్కడి వరకు స్టిచ్ చేసుకొని ఇప్పుడు చేయి లూజ్ అనేది చూసుకుందాము. చేయి లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని మరలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాము. చూడండి, సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు సైడ్ జాయింటింగ్ అనేది స్ట్రైట్గా రావాలండి, ఎక్కువ తక్కువ రాకూడదు. మనకు స్టిచ్ అనేది స్ట్రైట్గా రాకపోతే ఒకవైపు లూజ్గా ఒకవైపు టైట్గా అనేది వస్తుంది, అందుకనే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ అండి, ఉక్స్ పట్టి చివరి నుంచి మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎంత మనకు 7.5 మీద ఒక గీత వచ్చింది కదా, ఆ మార్కింగ్ అనేది అక్కడ సైడ్ ఎలా పెట్టామో ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలాగా పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం 2 వైపులా కూడా సైడ్ జాయింటింగ్స్ అనేవి వేసుకున్నాం కదా. ఇప్పుడు నడుము లూజు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. చూడండి, కాజా పట్టి వదిలేసి మనకు 30.5 ఇంచులు వచ్చిందా లేదా చూడండి. చూడండి, ఇక్కడ మనకు కరెక్ట్గా 30.5 ఇంచులు అయితే వచ్చింది. ఈ విధంగా టేప్ పెట్టి కొలుచుకోవాలి. ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ అనేది చూద్దాము. థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనము ఉక్స్ పట్టి కాజా పట్టి 2 సేమ్ రావాలండి. చూడండి, ఇక్కడ ఒక గీత తేడాతో వచ్చింది. ఒక గీత 2 గీతల తేడాతో వస్తే ఏమీ అవ్వదు. కానీ ఈ బ్లౌజ్కి చూడండి, నేను మీకు అర్థం అవడం కోసం అయితే చెప్తున్నాను. ఈ బ్లౌజ్ ఒక సైడ్ లూజ్ ఒక సైడు టైట్ వచ్చిందని కస్టమర్ అయితే చెప్పారు. మీకు అర్థం అవడం కోసం నేను చూపిస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? కాజా పట్టి అయితే తక్కువగా ఉంది, మనకు ఉక్స్ పట్టి అయితే ఎక్కువగా ఉంది. చూడండి, 1.5 ఇంచ్ అనేది మనకు ఉక్స్ పట్టి ఎక్కువగా వచ్చింది.
అలా రావడం వల్ల తనకి ఉక్స్ పట్టీ సైడు లూజ్గా, కాజా పట్టీ సైడు టైట్గా అనేది వచ్చింది. కానీ నడుము లూజ్ మాత్రం కరెక్ట్గా వస్తుంది. నడుము లూజ్ కరెక్ట్గా వచ్చినా కానీ మనకు బ్లౌజ్ అనేది సెట్ కాదండి. బిగినర్స్కి చాలామందికి తెలీదు నడుము లూజ్ కరెక్ట్గానే వచ్చింది, కాకపోతే బ్లౌజ్ సెట్ కాలేదని ఎందుకని. ఇదే ప్రాబ్లం అండి. అందుకని మనం సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఈ 3 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి చంక లూజ్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి కుట్ అనేది మనకు స్ట్రైట్గా రావాలి. థర్డ్ వన్ వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టి సమానంగా రావాలి. ఈ 3 పాయింట్లు కరెక్ట్గా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.